వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో పేలుడు ఘటన 23 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం బాణాసంచా విక్రయాల కేంద్రాల్లో ఎటువంటి నిబంధనలు పాటించాలని క్షేత్రస్థాయిలో లైసెన్స్ పొందినటువంటి వ్యాపారులు కూడా చెప్తున్నారు. ఓవైపు ఏదైతే పట్టుబడినటువంటి అక్రమ బాణాసంచాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపడుతూనే ఈరోజు ఈ హోల్సేల్ ఏదైతే దుకాణాలు ఉన్నాయో వాటి దగ్గర నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయం క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చినటువంటి ఏడీఎఫ్ఓ శ్రీనిబాబు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏదైతే హోల్సేల్ ఉన్నాయి, ప్రస్తుతం హోల్సేల్ షాపుల దగ్గర ఆ వ్యాపారులు తీసుకున్నట్టు మెలకువలు ఏ విధంగా ఉన్నాయి, అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు వారికి పట్టాలి? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద పెసోవారి తాలూకా లెక్కల ప్రకారంగా, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, పోలీస్ అండ్ ఫైర్ సర్వీసెస్, ఆర్ఎండ్బి వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాటి ప్రకారంగా మొత్తంగా 13 వరకు కూడా సంవత్సరం పొడుగునా అమ్మకం చేసుకునేటటువంటి పెర్మనెంట్ లైసెన్స్ ఉండేటటువంటి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు కాకినాడలో జరిగినటువంటి ఘటనని ఉదాహరిస్తూ ఏంటంటే, శ్రీకాకుళం పట్టణానికి సంబంధించి పట్టణం చుట్టుపక్కల ఒక 6 వరకు ఈ పెర్మనెంట్ షాపులు అనేటటువంటివి ఉన్నాయి. ఈ ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, సంవత్సరం పొడుగునా వ్యాపారం చేసేటటువంటి పెర్మనెంట్ ఫైర్ వర్క్స్ ఎవరైతే ఉన్నారో సంబంధిత యాజమాన్యానికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సురక్షిత ప్రమాణాలు, వాళ్ళు చేసేటటువంటి షాప్లో ఎటువంటి విక్రయాలు ప్రస్తుత కాలంలో తదుపరి ఆదేశాలు వచ్చేటంత వరకు చేయకూడదని చెబుతూ, మరియు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వాళ్ళకి తెలియచేయటం అనేటటువంటిది జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి విక్రయాలు కూడా చేయకుండా ఉండేందుకు మేము వాళ్ళకి తగిన సూచనలు చేస్తున్నాము. అలాగే ప్రస్తుతం లలిత ఫైర్ క్రాకర్స్ అనేటటువంటి పెర్మనెంట్ షాప్లో ఉన్నాము. మీరు చూస్తే యాక్చువల్గా ఏంటంటే ఎటువంటి ఆపరేషన్స్, ఎటువంటి క్రయ విక్రయాలు ఏవి కూడా ఇక్కడ జరగట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి జిల్లా అధికారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ వారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు మరియు జిల్లా అగ్నిమాపక అధికారి వారి తాలూకా సూచనల మేరకు వీరికి సముచిత కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇస్తూ, ఈ విక్రయాలు ఏవి కూడా జరగకుండా తదుపరి ఆదేశాలు వచ్చేటంత వరకు సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. చూస్తే కనుక లైసెన్స్ జారీ అయ్యిందంటే అన్ని నిబంధనలకి కట్టుబడిన తర్వాతే లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. విక్రయ కేంద్రాల్లో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండే ఫైర్ సేఫ్టీ మోటోలో ఎటువంటి అంటే గైడ్లైన్స్ ఉంటాయి? అగ్నిమాపక శాఖకు సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి వాళ్ళ యొక్క శాఖాపరమైనటువంటి అనుమతులు అనేవి ముందస్తుగా ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటినీ క్రోడీకరించి కలెక్టర్ వారు పెసోకి సిఫార్సు చేసిన తర్వాత వీళ్ళకి పెసో నుంచి లైసెన్సెస్ అనేవి రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ముందస్తు లేకపోతే ఎటువంటి సంఘటనలు జరగకుండా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలు ఏ విధంగా ఉంటాయంటే, వీళ్ళు ఒక అండర్ గ్రౌండ్ సంప్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అంటే నీళ్ళకుండి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆయిల్తో నడిచేటటువంటి ఒక వాటర్ ఇంజన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 1620 LPM పంప్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే విద్యుత్ సరఫరా అనేది నిలుపుదల జరిగినా కూడా అక్కడ ఉండేటటువంటి వాటర్ని యథేచ్ఛగా సామాన్య పౌరుడి దగ్గర నుంచి ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరి వరకు అప్లయన్సెస్ ప్రతి ఒక్కరూ కూడా ఆ నీటిని వాడుక చేసి ఏదో ఒక రకంగా తమ వంతు సాయం చేయడానికి, లేకపోతే అక్కడ ప్రమాదాన్ని నివారించడానికి కావాల్సిన చర్యలు తీసుకునే విధంగా ఆ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు శాండ్ బకెట్స్ ఉంటాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, అలాగే హోజ్ రీల్స్ ఉంటాయి, మరియు బిల్డింగ్ లోపల స్ప్రింక్లర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఆయిల్ పంప్ని బేస్ చేసుకొని ఆ నీటి వనరు ఏదైతే నీళ్ళ కుండి సంప్ అనేది అంటున్నామో దాన్ని ఆధారంగా చేసుకొని ఆ నీళ్ళు అనేటటువంటివి ఆ పంపు ద్వారా ఇక్కడి వరకు పంపించడం అనేది జరుగుతుందన్నమాట అత్యవసర పరిస్థితుల్లో. అయితే వీటిని వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఉంటారు. వీటిని ఏంటంటే క్రమం తప్పకుండా వీళ్ళు ఇది పనికొస్తుందా లేదా, పనిచేస్తుందా లేదా అనేటటువంటిది వీళ్ళు ఖచ్చితంగా నిర్ణీత వ్యవధిలో ఏంటంటే వీళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని శాఖపరంగా మేము కూడా ప్రతి ఒక 3 నెలలకు కూడా వచ్చి వీళ్ళని యాక్చువల్గా దానిపైన అవగాహన మరియు ఆ చర్యలు మరలా తీసుకునేటటువంటి విధంగా వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలా దాని తాలూకు ఆపరేటింగ్ మోడ్కి? ఆపరేటింగ్ మోడ్ అనేటటువంటి చేయడానికి ఎక్స్పర్ట్స్ అవసరం లేదు. మనకి చిన్నపాటి బాధ్యత ఉంటే చాలు. ఖచ్చితంగా ఆ వస్తువుని పనికొచ్చేటటువంటి విధంగా, ప్రమాదాన్ని నివారించే విధంగా చేసుకోవడానికి మనందరూ పౌరులందరూ కూడా వాళ్ళకున్నటువంటి అవగాహన మేరకు వాళ్ళందరూ కూడా అర్హులని చెప్పొచ్చు. మునుపటితో పోల్చుకుంటే చాలామంది ఈ వ్యాపారానికి ఆకర్షితులు అవుతున్నారు. వాటి లైసెన్స్ కోసం కూడా ఎంపర్లాడుతున్నారు. అందులో భాగంగానే
ఇటీవల చూసుకుంటే 13 వరకు హోల్సేల్ షాపులకు లైసెన్సులు వచ్చినాయి. కాకపోతే గతంలో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఏదైతే హోల్సేల్ షాపులు ఉన్నాయో అక్కడ ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారంగా ఈ ఫైర్ సేఫ్టీ పాటిస్తున్నారని. గతంలో ఉన్నటువంటి షాపులకి, ప్రస్తుతానికి ఉన్నటువంటి షాపులకి నామ్స్ అనేటటువంటివి ఆ రకంగానే ఉన్నాయి. నామ్స్ని పాటించటము అనేటటువంటిది ఏంటంటే, ఇక్కడ మన పట్టణంలో ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి జరిగేటటువంటి విక్రయాలు కాబట్టి వీళ్ళ తాలూకా దృష్టి కూడా ఎలా ఉంటుంది అంటే, వ్యాపారానికి ముందు ఒక 2 నెలలు, వ్యాపారం తర్వాత ఒక 2 నెలలు అనేటటువంటి ధోరణిలో వెళ్తుందనమాట. సో నిబంధనలు అనేవి ఏమవుతాయంటే, ఇవన్నీ యాంత్రికమైనటువంటి పరికరాలు కాబట్టి నీటికి కావచ్చు, లేకపోతే వాతావరణంలో వ్యత్యాసాల వలన కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి నీటి వనరుల లభ్యత కావచ్చు, చుట్టుపక్కల నుండి ప్రజానికానికి మరియు ఆవాసాల మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాల వల్ల కావచ్చు, ఆ యాంత్రికమైనటువంటి పరికరాలు ఆశించిన స్థాయిలో పని చేయకుండా ఉండిపోవటం, మరలా వాటిని పునరుద్ధరించుకోవటం అనేటటువంటిది కొంతకాలం విడిచిపెట్టేసిన తర్వాత మిక్కిలి వ్యయ ప్రయాసాలతో ఉండటం వలన ఏంటంటే, ఈ ఏవైతే సురక్షిత ప్రమాణాలుగా భావించబడుతున్నాయో అటువంటి ప్రమాణాలలో పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయటంలో అనేటటువంటి దాంట్లో కొంచెం వెనకబడి ఉన్నాము. అంటే మెయింటెనెన్స్ ప్రాపర్గా జరుగుతుండాలి ఎప్పటికప్పుడు. మీ శాఖ పరంగా పర్యవేక్షణతో పాటు ఎవరైతే లైసెన్స్ హోల్డర్ కూడా దాని మీద దృష్టి సారించాల్సి. లైసెన్స్ హోల్డర్స్ అలాగే శాఖాపరమైనటువంటి అధికారులతో పాటుగా ఏంటంటే, వీళ్ళందరికీ కూడా సమానమైన బాధ్యతే. దీన్ని వాళ్ళు చూడాలి. మెయింటెనెన్స్ చేయటం అనేటటువంటిది ఏంటంటే, అధికార ప్రాదేశిక పరిధికి ఒక అధికారిగా నేను బాధ్యత వహిస్తున్నాను. వాళ్ళకి తగిన సూచనలు ఇస్తాను. అయితే సూచనలు ఇస్తున్నప్పుడు యాజమాన్యం ఏంటంటే, ఆ సూచనల్ని తీసుకొని దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటం అనేటటువంటి పూర్తిగా బాధ్యత వాళ్ళకే ఉంటుంది. అయితే సురక్షిత ప్రమాణం అనేటటువంటిది పూర్తి స్థాయిలో 24 గంటలు సంవత్సరం పొడుగునా చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత అయితే వాళ్ళ భుజాలపైన ఉంటుంది. మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తాము, తీసుకోకూడనటువంటి విషయాలు చెప్తాము, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాపారం చేయాలో చెప్తాము, ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదో చెప్తాము, వాళ్ళకి కావాల్సినటువంటి శాఖాపరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తాము. కాకపోతే ఏంటంటే, లోపట ఉన్నటువంటి పరికరాల తాలూకా అమరిక మరియు అవి పనిచేసేటటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. తదుపరి అందులో ఏమైనా సరే క్లిష్టమైన పరిస్థితులు ఎదురైతే వాళ్ళు ఖచ్చితంగా సంబంధించినటువంటి మనకి ఫోర్మెన్స్ కావచ్చు, వర్కర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళు దాన్ని రైట్ కండిషన్లో పెట్టుకొని సహకరిస్తే ఏంటంటే అందరికీ మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. చూస్తే కనుక ప్రస్తుతంగా వేటలపాలెం ఘటన తర్వాత ఏవైతే బాణాసంచా సామగ్రి 365 రోజులు విక్రయించినటువంటి లైసెన్స్ హోల్డర్లకు మాత్రం ఈరోజు ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి సూచనలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ఘటన తర్వాత అమ్మకాలను నిలిపివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం వచ్చినటువంటి ఆదేశాల వరకు కూడా విక్రయాలు జరపకూడదని చెప్పడంతో ఈ 13 షాపుల యజమానులు కూడాను ఈరోజు అమ్మకాలు నిలుపుదల చేశారు. వేటలపాలెం ఘటన మరో చోట పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం అగ్నిమాపక అధికారులు మాత్రం ఈరోజు అప్రమత్తం అయ్యారు. ఓవైపు ఎప్పుడైతే దీపావళి పర్వదినాల్లో అక్రమంగా విక్రయించినట్టు బాణాసంచాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం వాటిని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేపట్టడంతో పాటు 365 రోజులు బాణాసంచా విక్రయం చేసిన లైసెన్స్ హోల్డర్ మాత్రం పూర్తి స్థాయిలో అవగాహన పరిచే విధంగా చర్యలు మొదలు పెట్టారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.